హాయ్ అండి. వర్క్ బ్లౌజు పాట్ నెక్ వచ్చినప్పుడు అయితే నార్మల్ బ్లౌజ్ ఏమో మనకి యూ నెక్ బ్లౌజ్ ఏమో మెజర్మెంట్కి ఇచ్చారు. అయితే పాట్ నెక్ వర్క్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే కటింగ్ అయితే చూపిస్తానండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఓకేనా? మన ఛానల్ ఫాలో అవ్వండి, వదిలేయబాకండి. వీడియోస్ మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇలా యూ నెక్ వచ్చిన మెజర్మెంట్ మనకి ఇస్తే పాట్ నెక్, ఇలా పాట్ నెక్ వర్క్ వస్తే ఏ విధంగా కటింగ్ అనేది చేయాలి, అలాగే ఏ విధంగా నెక్ తిప్పుకోవాలి, దీన్ని ఎలా తిప్పుకోవాలి. ఇలా కోప్స్ ఉన్నాయి కదా, ఈ కోప్స్ ఉన్న వాటిని ఇదిగో ఈ పీకాక్కి కోప్స్ ఇలా పైకి వేసినాయి. దీన్ని ఎలా తిప్పుకోవాలి అనేది ఇంకొక వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే టైం సరిపోదు కదా. పెద్ద పెద్ద వీడియోస్ అయితే మన ఛానల్లో చూడరు, కొత్త ఛానల్ కదా. కొత్తదేం కాదని చాలా రోజులైంది కానీ పెట్టి నేను కూడా వీడియోస్ పెట్టలేకపోయానండి. మధ్యలో చాలా రోజులు ఆపాను. ఆ ఛానల్ అలా ఆగి ఉందన్నమాట. ఇంకా ఇప్పటి నుండి అయితే స్టార్ట్ చేస్తానండి. మీరు కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసి చూద్దామండి. పాట్ నెక్ వచ్చినప్పుడు మనం పాట్ నెక్లోనే కట్ చేసుకోవాలా, ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇలా క్లాత్ 2 మడతలు వేసి ఓపెన్స్ అవతల వైపు పెట్టి అంచులు మిషన్ అంచులు అవతల వైపు పెట్టి మన వైపు అనేది మడత అనేది పెట్టుకుని ఇలా పరుచుకోవాలండి. ఇలా పరుచుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజు కొలతలు చూసుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజా, ఏ సైజు బ్లౌజుని ముందు కొలతలు చూసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా, ఈ కుట్టుగా నుంచి ఇలా కింద వరకు ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే పావుతక్కు 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులు పొడవు పెట్టమన్నారండి. దీనికి ఆ పావు ఇంచు కూడా కలుపుకుని మనం అయితే ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకుందాం. 14 ఇంచులు నడుము పొడవు, 14 ఇంచులు. అలాగే చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో కూడా చూసుకుందాం. ఇక్కడ ఈ కుట్టు దగ్గర, ఈ ఫస్ట్ కుట్టు దగ్గర కుట్టు కనపడతలేదు కదా, అందుకే మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నుండి ఇక్కడ వరకు టేప్ ఇలా పట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత వచ్చింది ఇలా చూసుకోవాలి. ఇలా చూస్తే 17.5 ఇంచులు వచ్చిందండి. ఆ 17.5 ఇంచులు ఇక్కడ ఒకసారి మార్క్ చేసుకోవాలి గుర్తు కోసం. మళ్ళీ ఎంత వచ్చిందని మాటికి వెతుక్కోకుండా ఈ మార్కింగ్ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నుండి షోల్డర్ కుట్టుగా నుంచి ఇలా చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు చూసుకోవాలి. ఇక్కడ కనిపించకపోతే ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇది బాగా సాగలాగి పట్టుకుని చూస్తే 7.5, లేదంటే 7 మీద ఒక 2-3 గీతలు ఉంది. మనం 7.5 పెట్టుకోవచ్చండి. కొంచెం ఎక్కువ ఉంటే ఒక కుట్టు వేసుకోవచ్చు, ఆ లూజు తగ్గిపోద్ది. ఇంకా తగ్గిందంటే మళ్ళీ కష్టం కదా. ఈ వర్క్ బ్లౌజులకి కొంచెం ఏమాత్రమే ఖర్చు ఉండాలి. ఆ తర్వాత ఈ 3 కొలతలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి మార్కింగ్ వేసేసుకుందామండి. ఇది కరెక్ట్గానే ఉంది. బ్లౌజ్ పీస్ క్వాలిటీ ఉన్న బ్లౌజ్ పీసే, ఎక్కువ తక్కువ ఏం లేదు క్లాత్. ఇలా ఒక 1/2 ఇంచుకి మార్క్ వేసుకుని ఆ మార్కింగ్ కానించి టేప్ ఇలా నిలువుగా పెట్టుకుని ఇలాగా 14 ఇంచులకి ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ చేసుకుని ఆ తర్వాత ఇలా నడుము లూజ్ ఎంత మనకి 17.5 ఇంచులు వచ్చింది కదా, ఆ 17.5 ఇంచుల్లో సగం పావుతక్కు 9 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కేల్ ఇలా పెట్టుకుని పైనుండి కింద వరకు ఇలా ఒక గీత మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎగస్ట్రా ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు కోసం కూడా మనకి ఎంత కావాలంటే అంత స్కేల్ అవతలకు జరిపేసుకుని అక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకుని ఈ బ్లౌజ్ హైట్ కూడా ముందుగా మనం మార్క్ చేసుకున్నాం కదా ఎంత కావాలో ఖర్చుతో సహా, ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ తర్వాత టేప్తో ఇలా మనం నెక్కు షోల్డర్ ఇలా మార్క్ చేసుకోవాలి. దీనికి నెక్కు షోల్డరు కలిపి 5.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కిందే లెక్క పెట్టుకోవాలి. ఇది చెస్ట్లో చూసినట్టయితే 40 ఇంచుల కంటే తక్కువ ఉంటే మనం చిన్న సైజు బ్లౌజుల కింద చూసుకోవచ్చండి. ఓకేనా? నడుము లూజ్ అయితే 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజు బ్లౌజ్ కింద చూసుకోవచ్చు. మనం ఇక్కడ నడుము లూజ్ని బేస్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ని బేస్ చేసుకున్నాం. చెస్ట్ లూజ్ 40 ఇంచుల కంటే తక్కువే ఉంది కాబట్టి ఇది చిన్న సైజు బ్లౌజ్ కింద చూసుకుని 5.5 ఇంచులకి
ఇలా ఒక మార్క్ చేసుకుని ఆ తర్వాత మార్కింగ్ నుండి ఇలా కిందకి టేప్ ఇలా పట్టుకుని ఇక్కడికి మళ్ళీ తక్కువ 6 ఇంచులకి ఇలా పెట్టుకుని ఒక మార్క్ చేశానండి. ఆ తర్వాత క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ లైన్కి 1.5 ఇంచుకి మళ్ళీ ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇలా ఆ లైన్ తిన్నంగా ఆ మార్కింగ్ తిన్నంగా ఇలా ఇలా రౌండ్ చేసుకోవాలి చంక లూజు. ఆ తర్వాత ఒకసారి టేప్ తీసుకుని ఇలాగా చంక కింద నుండి మార్కింగ్ కింద నుండి ఇలా ఒకసారి మార్క్ చేసుకుని చూసుకోవాలి. సరిపోతే ఓకే, సరిపోకపోయినట్టయితే కనుక కొంచెం అటు ఇటు పెంచుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అలాగే నెక్ కూడా ఒకసారి మార్క్ చేసేస్తున్నాను చూడండి. ఈ షోల్డర్లో సగం, షోల్డర్ ఎంత పెట్టుకున్నాం దాంట్లో సగానికి నెక్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత వీప్ ఎంత ఉందో ఇలా ఆది బ్లౌజ్ సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ వీప్ ఎంత ఉందో మార్క్ చేసుకుని మళ్ళీ దీన్ని కూడా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఒక బాక్స్ లాగా నెక్కుని ఒక బాక్స్ లాగా గీసుకుని ఇంకా దీన్ని నెక్కు మాత్రం ఓన్లీ నెక్కు మాత్రం కట్ చేసుకోకోకుండా ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం వర్క్ బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి నెక్కు కట్ చేసుకోకోకుండా మిగతాది మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలాగ ఇది కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. నెక్కి మార్క్ చేసాం కదా, అక్కడ ఒక టక్స్ ఇచ్చుకుని అలాగే ఖర్చు కోసం మార్క్ చేసిన దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇలా. ఆ తర్వాత వర్క్ చేసిన ఒరిజినల్ని తీసుకుని ఇలా నెక్కు ఎంత ఉందో అంత సగానికి ఇలా మడత పెట్టి పట్టుకోవాలి. ఇలా ఇలా మడత పెట్టుకుని కరెక్ట్గా ఉందో లేదో ఈ వేళ్ళతో చూసుకోవాలి 1-2 సార్లు. అంటే సమానంగా మడత పెట్టుకున్నామా లేదా 1-2 సార్లు ఇలా చూసుకుని ఒకవేళ లేకపోతే వేళ్ళతో జరుపుకోవాలి. సమానంగా చూసుకుని కట్ చేసుకున్న లైనింగ్ దీనిపైన ఇలా పరుచుకోవాలి. మనం ఎక్కడికి కావాలనుకుంటున్నాం, నెక్ డీప్ ఎక్కడికి దిగాలనుకుంటున్నాం, ఇదిగో ఇక్కడికి దిగాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక మార్క్ చేసుకుని పైన కోప్స్ అవి ఉండే కదా అవి లెక్కలోకి రావండి. వాటిని వదిలేసేసి ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకుని ఇలా కట్ చేయాలంటే మనం కట్ చేయలేం కదా, అందుకే నేను నార్మల్గానే కట్ చేశాను. మనం తిప్పుకోవడం అయితే ఇది షేప్ ఎలా ఉందో అలా తిప్పుకోవాలి. మనం ఇదిగో ఇక్కడ ఈ పైన వర్క్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఒరిజినల్ కొలత అండి. ఈ కొలతలన్నీ కూడా మనకి ఎక్కువ తక్కువగా ఉంటాయి అన్నమాట. మనం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కింద చూసినట్టయితే 3 ఇంచుల పైనే ఉంటుంది. మళ్ళీ కొంచెం పైన చూసినట్టయితే 2 ఇంచుల పైన ఉంటుంది. ఆ పైన చూసినట్టయితే మనకి ఎంత కొలత కావాలో అంత కొలత కరెక్ట్గా ఉంటుందండి. ఆ కొలతను బట్టి మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలన్నమాట. పైన ఉన్న కొలతను బట్టి మాత్రమే. పాట్ నెక్ వచ్చినప్పుడు ఇది ఒకటి చూసుకోవాలి. వర్క్ బ్లౌజ్ పాట్ నెక్ వచ్చినప్పుడు ఇది ఇలా కరెక్ట్గా పరిచేసుకుని ఫ్రంట్ నెక్ కట్ అవ్వకోకుండా అలాగే మన కటింగ్లోకి ఫ్రంట్ నెక్ రాకోకుండా చూసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. చక్కగా నీట్గా ఎక్కడికక్కడికి ఒక 1/2 ఇంచు ఒరిజినల్ని ఖర్చు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. ఓకేనా? కటింగ్ ఇంకొక వీడియోలో చూద్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.